మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనసూయ, నాన్ వెజ్ వీళ్ళిద్దరి జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. పూర్తిగా వినిన తర్వాత ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మీరు కామెంట్ చేయండి. జీవితాలను నిలబెట్టేటువంటి వీడియో అండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తానండి. ఇప్పుడు మన అనసూయ గారు ఉన్నారు కదా, అనసూయ గారు ఎలాంటి బట్టలు వేసుకుంటారో మీకు తెలుసు కదా. ఆ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చూడొచ్చా అంటే చూసే విధంగా ఆమె బట్టలు ఉంటాయా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. ఫస్ట్ పాయింట్, ఒక తల్లి సోషల్ మీడియాలో గ్లామరస్గా ఉన్నటువంటి ఫోటోలు పోస్ట్ చేస్తుంది, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక తల్లి కొడుకుల ముందు అలాంటి బట్టలు వేసుకొని తిరగచ్చా? అవునా కాదా? కింద కామెంట్ చేయండి. నేను ఎలాగైనా ఉంటాను, నాకు ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటాను, అది నా స్వేచ్ఛ అని నా అనసూయ గారు మరి అంటున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అంటున్నాను, ఒక తల్లి ఎదుక్కొచ్చినటువంటి పిల్లలు ఇంట్లో ఉంటారండి, ఎలాంటి బట్టలు అలా బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చా? ఒకటి. రెండోది, మాకు స్వేచ్ఛ ఉంది, మేము ఎలాగైనా బట్టలు వేసుకుంటాం, అది మా స్వేచ్ఛ అనేది అనసూయ గారి వర్షను. ఆమె ఏమంటుందంటే, మేము ఎలాంటి బట్టలైనా వేసుకుంటాం, మమ్మల్ని కాపాడాల్సింది ఏంటి? ప్రభుత్వం కాపాడాలి కదా. ఇప్పుడు మేము బట్టలు వేసుకుంటాము, మేము బయట తిరుగుతున్నప్పుడు ప్రభుత్వం కదా మమ్మల్ని కాపాడాల్సింది. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, మీరు కంట్రోల్లో ఉండొచ్చు కదా అని అనసూయ గారు అంటున్నారు. ఇక నాన్ వెజ్ ఏమన్నాడంటే, ఇప్పుడు గుళ్ళకి వెళ్తామండి, గుళ్ళ పైన బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలు ఏంటి మరి? అర్థమైందా నేను చెప్పిన పాయింట్? నాన్ వెజ్ అన్న మాట అండి ఇది. ఇప్పుడు హిందూ టెంపుల్స్ పైన విగ్రహాలు చూసారు ఎలాగుంటాయో, మరి అదేంటి? నాన్ వెజ్ ఏమంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అంట ఆడవాళ్ళ బట్టలు, దాంట్లో తప్పేమీ లేదంట. అయితే చాలామంది కామెంట్లు పెడుతున్నారు, నాగబాబు గారు కూడా అదే మాట అన్నారు, ప్రభుత్వాలది విఫలం. ఇక వెంటనే కింద కామెంట్లు, సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యామిలీలో ఒక ఆయన ఉన్నాడు కదా, హిందూ ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మీ ఫ్యామిలీలో ఉన్నారు కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు ఇంత జరుగుతున్నప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం ఇండస్ట్రీలో ఇంత భయంకరమైన చర్చ జరుగుతున్నప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆడవాళ్ళు గుడ్డలు వేసుకుంటే ఇలా వేసుకోవచ్చా, ఇలా వేసుకోకూడదు, ఆయన ఒక వీడియో చేస్తే బాగుండేది కదా అని కొంతమంది కామెంట్లు. నాగబాబు గారు ఏమన్నారు, ఆడవాళ్ళు కూడా ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు అండి, వాళ్ళు తప్పేం లేదు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళని కాపాడాల్సింది ఎవరు? ఆడవాళ్ళని కాపాడాల్సింది ఎవరు? ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయింది అని అంటున్నారు. కొంతమంది అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీని గురించి మాట్లాడచ్చు కదా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు చెప్పండి? ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అనుకుంటా. మీ అభిప్రాయం